తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్లీజ్. పేరు మోహన్ కుమార్, వయసు 37, ఫాదర్ అన్నోన్. మదర్ లేట్ ప్రొఫెసర్ సరస్వతి మేడం, వైఫ్ లేట్ రమ్య మోహన్. పెళ్లి చేసుకుని 3.5 సంవత్సరాలైనా పిల్లలు లేరు. అసలు పిల్లలు లేకపోవడం ఏమిటి? అలా అలా అని కాదు, ఫ్యామిలీ ప్లానింగ్ ఏమన్నా? ఇంత త్వరగా వద్దని నిర్ణయించుకున్నాము. పెళ్లి జరిగి 3.5 సంవత్సరాలు అయింది కదా, ఇంకా లేట్ అయితే రిస్కే. కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని కేసులు తెలుసు, అందుకోసం. మిస్టర్ మోహన్, 3.5 సంవత్సరాలు గడిచిన మీ వైవాహిక జీవితంలో సంఘటన జరిగిన రాత్రి తప్ప మీ భార్యాభర్తలు ఇంకెప్పుడు గొడవ పడలేదనే మీరిచ్చిన వాగ్మూలం నమ్మశక్యంగా లేదు. ఎంత అన్యోన్యమైన దంపతులైనా సరే వారి మధ్య చిన్న చిన్న గొడవలు తప్పవు. అవి సహజంగా జరుగుతున్నవి. ఐ థింక్ యు ఆర్ లైయింగ్. నో, నేను చెప్పినంత నిజమే. సారీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ అండ్ ఐ వోంట్. తెలుసులే, ఎవరు నమ్మినా కూడా నువ్వు మాత్రం నమ్మవని. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ శ్యామ్ ప్రసాద్ అండ్ యూ హ్యావ్ టు కాల్ మీ సర్. యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్. నా గురించి మీ మనసులో ఉన్నటువంటి ఒపీనియన్స్ వ్యక్తపరచక్కర్లేదు. పాత విషయాల్ని మనసులో పెట్టుకుని మాట్లాడటం మంచిది కాదు. పాత విషయాల్ని మనసులో పెట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తే నేను ఇలాగే కదా మాట్లాడగలను. మిస్టర్ మోహన్ కుమార్, తమరు ప్రసంగాలు చేసినటువంటి సభ కాదు ఇది. ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పక తప్పదు. అది సరైన సమాధానం కాదు. నేను మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకుంటే అది మీ తప్పు. నిజం రాబట్టడానికి నేను ఎంతవరకైనా పెడతాను. నా ముందున్నది ఎవరు ఏమిటి అనే దాని గురించి నేను అస్సలు ఆలోచించను. బికాస్ ఐ డోంట్ కేర్. యూ షుడ్ కేర్ బికాస్ ఐఎమ్ ఇన్నసెంట్. ఓ, యు ఆర్ ఇన్నసెంట్. ఐఎమ్ సారీ, నాకు అది తెలియదు చూడండి. అందుకేనా మరి ఈ విధంగా లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది మీ భార్య? And your story collapses at this juncture. There are two options. Either you cooperate with me or I'll make you cooperate with me. Is that clear? Is that clear? ఆ రోజు మీరు ఎందుకు ఎలక్షన్ కమిటీ ఆఫీస్కి వెళ్ళారు? అప్పుడున్న నా మానసిక పరిస్థితుల్లో నేను మరి ఇంకెక్కడికి వెళ్ళగలను? అదే కాక జాన్ నన్ను కలవాలని చెప్పాడట. ఆ సమయంలో ఎందుకు వచ్చావని జాన్ మిమ్మల్ని అడగలేదా? నేను వెళ్ళినప్పుడు అక్కడ జాన్ లేడు. మీకు సొంత ఇల్లు స్థలాలు ఉన్నాయి కదా, మీ ఆవిడ ఆస్తి కాకుండా. జనసంచారం లేకపోవడం వల్ల ఆ ఇల్లు నాశనం అయిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను పెరిగింది, చదువుకున్నది అంతా అనాథాశ్రమంలో, సెయింట్ జోసెఫ్ ఆర్ఫనేజ్ లో. ఆ ఆశ్రమంలో నన్ను ప్రేమగా ఆదరించింది ఫాదర్ గ్యాబ్రియల్. మోహన్ జీవితం చాలా విషాదంతో అలుముకున్నది. అతన్ని చిన్నప్పటి నుంచి ఆ దేవుడు ఎన్నో కష్టాలు పెట్టాడు. వాడు 12వ ఏట నా దగ్గరకు వచ్చాడు. చదువు మీద శ్రద్ధ ఎక్కువ. టాప్ ర్యాంకర్గా SSLC రోతన పాస్ అయ్యాడు. నాకు తెలుసున్న ఓ మంచి స్నేహితుడితో చెప్పి ఓ పెద్ద కాలేజీలో జాయిన్ చేశాను. కానీ వాడికో సమస్య వచ్చి పడింది. కారణం ఓ కేసు వల్ల. అది స్పాన్సర్ చేసిన ఆయన కొడుకుని. మోహన్ కాలేజీకి వెళ్ళడం మానేశాడు. అసలు ఏం జరిగింది ఆ గొడవలో? వాడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వాడి మనస్సుని గాయపరిచాయి. అలాంటి ఎన్నో సందర్భాల్లో వాడిని నేను ఓదారుస్తూ ఉండేవాడిని. విధి వాడి జీవితంతో ఆడుకుంది శ్యామ్. వాడి జీవితంలో మార్పు రావాలని నేను కోరుకున్నాను. అందుకే వాడిని నేను కౌన్సిలింగ్కి పంపించాను. ఆ తర్వాత వాడి జీవితం మలుపు తిరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఓ కాలేజీలో విజిటింగ్ లెక్చరర్గా చేరాడు. ఆ సమయంలో వాడి దృష్టి రాజకీయాల మీదకు మళ్ళింది. వాడి ఆదాయం కూడా తగ్గింది. ఆ తర్వాత మీరు మోహన్ని ఎప్పుడు కలిశారు? ఈ మధ్య జైల్లో కలిశాను. మోహన్ మీతో ఏం చెప్పాడు? ప్రత్యేకించి ఏం చెప్పలేదు. నా ఆరోగ్యం గురించి అడిగాడు. అతన్ని మీరేమీ అడగలేదా? వాడి కళ్ళల్లో ఎన్నడూ చూడని భయాన్ని చూశాను. ఎందుకని మీరు అతన్ని అడగలేదా? బికాస్ ఆఫ్ యూ. వాడికి నువ్వంటే చాలా భయం.
ఓకే, థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. శ్యామ్, ఎస్ ఫాదర్. నేను మోహన్ సపోర్ట్ చేయడం లేదు, తన మనస్తత్వం గురించి చెప్పాను. తెలుసో తెలియకో మీ నాన్న చేసిన తప్పుకి మీ ఇద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. కానీ మోహన్ జీవితం అంతా ప్రజలకు సేవ చేస్తూ గడిపేయాలనుకుంటున్నాడు. శ్యామ్, నీకెప్పుడూ ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. అనుభవించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. ఒకవేళ మోహన్ నిరపరాధి అయితే అతనికి శిక్ష పడడం న్యాయం కాదు. శ్యామ్, మోహన్ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పటికైనా మోహన్ గురించి నీకు అర్థమై ఉంటుందనుకుంటాను. రమ్య మోహన్ ఇష్టపడ్డానికి కారణం? నాకు తెలియదు సార్. సార్, నాకు తెలిసినంత వరకు మోహన్ వ్యక్తిత్వాన్ని రమ్య ఆదరించేది. ఏమిటా వ్యక్తిత్వం? తండ్రి పేరు తెలియని అనామకుడు సార్ వాడు. కరెక్ట్ కరెక్ట్. పిల్లనిచ్చే చోట 4 తరాలు చూడాలంటారు సార్. తండ్రి ఎవడో తెలియని వాడికి క్యారెక్టరే ఉంటుంది సార్. వెరీ కరెక్ట్. సార్, మీకు విషయం తెలుసా? నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఒక చిన్న ఇంట్లో కుటుంబం ప్రారంభించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నేను ఆ పరిస్థితి చూసి బాధపడ్డాను. ఒక మంచి లొకాలిటీలో ఉన్న చక్కటి ఇల్లు అద్దెకి తీసుకుని వాళ్ళిద్దరిని అక్కడ ఉండమని నేను చెప్పాను. నా కూతురు ఎన్ని రోజులు కష్టపడిందో నాకు తెలుసు. మీ అమ్మాయి రమ్య అక్కతేనా? అవును. వేరే పిల్లలు, ఐ మీన్ మగపిల్లలు? మగ పిల్లాడైనా ఆడపిల్లైనా నాకు తన ఒకతే సార్. దాన్ని కాస్త వాడు. ఇంక నేను ఎవరి కోసం జీవించాలి సార్? ఆ రూమ్ లోనే కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంది నా భార్య. ఆమె కంట తడిపెట్టేసిన వాడు ఎట్టి పరిస్థితిలోనూ బాగుపడ్డా. సార్, మీరు తప్పుగా అనుకోకండి. రమ్య గురించి మాట్లాడేసరికి బాబాయ్కి బాధ కలిగింది. మీకు కావాల్సిన వివరాలు నేను చెప్తాను. మీరు? నా పేరు సురేష్, రమ్యకి కజిన్ బ్రదర్ని. నేను రమ్యకి పెదనాన్న కొడుకుని. ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బాబాయ్కి బిజినెస్ లో సహాయం చేస్తూ ఉంటాను. ఓ, అసిస్టెంట్. సురేష్, మీరు పొలిటీషియనా? అది కాదు, కానీ రాజకీయాల్లోనూ మీరు సహాయం చేస్తూ ఉంటారు. అవును. అయితే మీరు ఆలినాలుగా సహాయకర్త అన్నమాట. అటువంటిది ఏమీ లేదు. ఏమీ లేకపోవడం ఏమిటి? అది కాదు, రమ్య చనిపోయిన తర్వాత బాబాయ్ని దగ్గర నుండి చూసుకుంటున్నాను. కోట్ల కొద్దీ ఆస్తున్న వాళ్ళని చూసుకోవడానికి ఒక డమ్మీగాడు ఒకడు ఉండాలి కదా, అంతే కదా? రమ్య వ్యక్తిగా ఎటువంటి వారు? ఐ మీన్ ఆమె యొక్క నేచర్? బేసికల్లీ చాలా సాఫ్ట్ టైప్, బట్ తనకి బాగా మొండితనం ఎక్కువ. రమ్య వివాహం వాజ్ ఇట్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్? అదొక అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అని చెప్పొచ్చు సార్. రమ్య కాలేజీలో డిగ్రీ చేసేటప్పుడు మోహన్ గారు అదే కాలేజీలో లెక్చర్ గా చేసేవారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగింది. బాబాయ్ రమ్యకి పెళ్లి చేస్తానన్నప్పుడు తను మోహన్ చేసుకుంటానంది. అది తెలిసిన వెంటనే మేమందరం ఆశ్చర్యపోయాం. ఈ విషయం తెలిసి బాబాయ్ చాలా కోపడ్డారు. ప్రభాకర్ గారికి ఈ వివాహంలో ఇష్టం లేదా? అవును సార్. కారణం పూర్తిగా తెలియదు. ఓ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవని బాబాయ్ చెప్పారు. అదే కాకుండా మోహన్ తండ్రి ఎవరో తెలియపోవడం కూడా పెద్ద ఇష్యూ అయింది. అందుకే రమ్య తనని పెళ్లి చేసుకోవడం బాబాయ్కి ఇష్టం లేదు. I see. ఇదే సార్ రమ్య పర్సనల్ బెడ్రూమ్. ఇప్పుడు ఈ రూమ్ ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు దీన్ని ఎవరు ఉపయోగించడం లేదు. ఎవరో ఒకరు ఉపయోగించాలి, లేకపోతే బూజు పడుతుంది. చాలా రిజర్వ్డ్ గా ఉన్న రమ్య ఒక వ్యక్తిని ఇష్టపడుతోంది అన్న వెంటనే అది వాళ్ళ పేరెంట్స్ కి షాక్ గా అనిపించింది. అవును సార్. మీకు కూడానా? లేదు సార్. వై? రమ్యకి రాజకీయాలంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. రాజకీయ జ్ఞానం ఉండేది. అతని మినిస్టర్ పదవి, అతని లైఫ్ స్టైల్ ఇవన్నీ రమ్యని ఆకర్షించాయి. కానీ మోహన్ కుమార్ మంత్రిగా ఎన్నుకోబడలేదు కదా. కానీ అవుతాడనే నమ్మకం రమ్యకు ఉండేది. ప్రభాకర్ గారికి ఇష్టం లేదు అని చెప్పారు కదా, ఆయన ఎంతవరకు వ్యతిరేకించారు? జరిగింది ఏంటంటే మోహన్ కి రమ్యకి పెళ్లి జరిపించమని జాన్ అనే అతను వచ్చి అడిగాడు. అతను వచ్చినప్పుడు రమ్య లేదు. బాబాయ్ జాన్ ని నోటుకొచ్చినట్టు తిట్టి పంపించేశారు. ఆ విషయం రమ్యకి తెలిసాక చాలా పెద్ద గొడవైంది. నాకేం తెలుసు, బాబాయ్కి ఇష్టం లేదని తిరిగి పంపించేశారు. నా దగ్గర మర్యాదకైనా ఓ మాట చెప్పాలి కదా. వెంటనే పెళ్ళొద్దని చెప్పావు కదా. కానీ ఈ ప్రపోజల్ నాకు నచ్చింది. నాకేమాత్రం నచ్చలేదు. ఉద్యోగం సద్యోగం లేని రాజకీయవేత్త కాదు నాకు కావాల్సింది. మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాకు అల్లుడుగా రావాలని నా ఉద్దేశం. నేను వద్దన్నానుగా. ఏంటి రమ్య ఇది?
నాన్నతో ఎలాగైనా మాట్లాడేది? చూడు తల్లి, ఈ రాజకీయ నాయకుల గురించి నీకు అస్సలు తెలీదు. వాళ్ళ ప్రొఫెషన్ అసలు స్థిరమైందే కాదు. అసలు ఏనాడు ఇంటి పట్టున ఉండరు. అది మాత్రమే కాదు, వచ్చిన సీట్ని కాల్దన్నుకుని ఆదర్శవంతుల్లా తిరుగుతున్నాడు ఆ మోహన్. అటువంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడలేవు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను. వాడిని చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నేను మేజర్ అయిన ఒక ఆడపిల్లని, ఏం చేయాలో నాకు తెలుసు. ఏదో మొండి ధైర్యంతో రమ్య అలా మాట్లాడింది. బాబాయ్ పిన్ని కృంగిపోయారు. అప్పుడు రమ్య కాలేజీలో చదివేదా? అవును, డిగ్రీ ఫైనల్ ఇయర్. తను చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన రమ్య వెంటనే పెళ్లి చేసేసుకుంది. ప్రభాకర్ గారు దానికి సమ్మతించారు కదూ? బాబాయ్ ఒప్పుకోలేదు సార్. రమ్య అలా చేసిన తర్వాత తననెప్పుడు ఇంటికి రావద్దని, తన ముఖం చూడొద్దని బాబాయ్ తనతో గట్టిగా చెప్పారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా గాలి తీసేసాడే. ఇది ఒక ఆత్మహత్య అని లోకల్ పోలీస్ తీసుకున్న నిర్ణయం సరైనదే. నేను ఈ విషయం ఆ రోజే చెప్పాను కదా, మైక్ మైక్. తెలివైన వాళ్ళు బాగా చెప్పగలరని చెప్పాను. తెలివి లేని వాళ్ళు ఏం చెప్పగలరు? సార్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మాకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకేమైనా? సారీ, ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సార్ అడిగి తెలుసుకో. మైక్ అంటే మైక్. మీరు ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నారనమాట. నో, రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అనే విషయం కనిపెట్టాలి. నో మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ, బాయ్. సార్ 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 సార్. సార్, రమ్య గారు ఆత్మహత్య చేసుకున్నారని ఈ లెటర్ ద్వారా ప్రూవ్ అయిందిగా. మరి ఇంకెందుకు సార్ మనం కేసుని ఇన్వెస్టిగేట్ చేయటం? మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నది దాని గురించి కాదు, దీని గురించి. అన్ని సందేహాల్ని మీడియాతో ఓపెన్ గా చెప్పాలని అవసరం లేదుగా. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ స్ట్రాంగ్లీ డౌట్ దిస్ లెటర్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. సార్, అశోక్ వచ్చేసారు. లెట్ హిమ్ ఇన్. సార్, ఎప్పట్లా కాకుండా ఆ రోజు పాలు ఇంకొకరి చేత పంపించడానికి కారణం? అంతకు ముందు రోజు రాత్రి నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. అందుకే మరుసటి రోజు ఉదయాన్నే నేను లేవలేకపోయాను. కాబట్టే నేను టైంకి పాలు తీసుకెళ్లి ఇవ్వలేకపోయాను సార్. నేను వెళ్ళలేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు గానీ లేదా పని వాళ్ళు గానీ తీసుకెళ్లి ఇస్తారు సార్. అందుకే పాలు మా తమ్ముడు తీసుకెళ్లి ఇచ్చాడు సార్. ఆ రోజు అందరికీ మా తమ్ముడే పాలు సప్లై చేశాడు సార్. ఎన్ని ఇళ్లకి పాల సప్లై చేస్తూ ఉంటారు? ఇళ్లకు సప్లై చేయం సార్, మిల్క్ సొసైటీస్ లో ఇస్తూ ఉంటాం. మరి మోహన్ ఇంటికి మాత్రం ఎందుకని? రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ రావు గారు మా నాన్నగారు స్నేహితులు. వాళ్ళకి మాత్రం రోజు సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. యు మే గో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అశోక్, సంఘటన జరిగిన రాత్రి సినిమాకి వెళ్ళానని చెప్పారు కదా, ఎలా వెళ్ళారు మీరు? బైక్ లో ఒంటరిగానా? ఫ్రెండ్స్ తో. ఏ సినిమాకి? నోట్బుక్. ఏ షోకి? సెకండ్ షోకి. థియేటర్? భ్రమరాంబ. కాదు కాదు, జగదాంబ. వెళ్ళొచ్చు. శ్యామ్ ఏమని చెప్పాడు? చెప్పాడు చెప్పాడు. లెటర్ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుందని అన్నాడు. అంటే ఏమిటి అర్థం? అర్థం తెలియకపోతే నువ్వెందుకు ఉద్యోగం చేయలేదు? అలా అంటారా? ఆ లెటర్ ఫోర్జరీ అంటున్నారు. అలా అంటే ఏమిటి అర్థం? మోహన్ కుమార్ నిరపరాధనే కదా. అది సరే, కానీ అసలు మీరు ఇంత తెలివి తక్కువారని అనుకోలేదా? తెలివైన వారని అనుకోలేదు. అది కాదు, శ్యామ్ అలా చెప్పాడు అంటే దానికి ఏదో ఓ కారణం ఉంటుంది. కారణం ఉంది కదా, మోహన్ కుమార్ ని రక్షించాలని. శ్యామ్ కి మోహన్ కి పడదన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు శ్యామ్ మోహన్ ఎందుకు కాపాడతాడు? ఆ విషయం నాకు తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా మంచి ఆఫర్ శ్యామ్కి ఇచ్చి ఉండొచ్చు కదా. మోహన్ అసలే ఆస్తి పాస్తులు ఏమని, తండ్రి ఎవరో తెలియనటువంటి వాడని, అతను ఒక ఆదర్శవంతుడని ఒకవేళ ఇలా చేసి ఉండొచ్చు కదా. అందరూ నీలాగా ఉండరు. అసలు రమ్య హ్యాండ్ రైటింగ్ వల్లే సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? ఆ లెటర్ రమ్య రాసిన హ్యాండ్ రైటింగ్ అని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టారు కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదా? నేను బల్లగుద్ది చెప్పగలను, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్యామ్ ఒకటయ్యారని. అందువల్లే శ్యామ్కి కేసును అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ ఏం చెబితే అది జనాలందరూ ఒప్పుకు తీరాల్సిన గతి పట్టింది. ఎందుకంటే ఇది ఒక రాజకీయం కదా. తప్పదు మరి.
సార్ టెర్రస్ మీద దొరికిన ఫుట్ ప్రింట్స్ తో పాటు రాక్స్ అండ్ పౌడర్ 4 కలిసి ఉన్నాయి. ఈ ప్రింట్స్ కి ఈ కేసుకి సంబంధం ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? మనం ఈ ఇంటి చుట్టుపక్కల నుంచి కొన్ని శాంపిల్స్ తీసి సేకరించాం. అందులో 3 ఫుట్ ప్రింట్ శాంపిల్స్ లో మనకి రాక్స్ అండ్ పౌడర్ ఆల్గైన్ సబ్స్టెన్స్ 3 చోట్ల కనిపించాయి. కిచెన్, డైనింగ్, బెడ్రూమ్. అంటే టెర్రస్ మీద ఉన్న వ్యక్తి, అది ఎవరైనా సరే, ఆ వ్యక్తి డైనింగ్ రూమ్ ద్వారా రమ్య బెడ్రూమ్ లోకి ప్రవేశించాడు. సార్ దట్ మీన్స్ నౌ ఇట్ మీన్స్ నథింగ్, బట్ దర్ ఇస్ సంథింగ్. సార్ ఒకవేళ ప్రింట్స్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చుగా? ఆ ఇంట్లో ఉన్నది మొత్తం 3. రమ్య, మోహన్ కుమార్, పని మనిషి. టెర్రస్ లో మనకు కనిపించిన ఫుట్ ప్రింట్ యొక్క కొలత 12 ఇంచులు. అంటే అది ఖచ్చితంగా మగవాళ్ళు ఉపయోగించే చెప్పుల ప్రింటేనని దృఢమైంది. వాట్స్ మోహన్స్ ఫుట్ సైజ్? 10 inches. అయితే మరి అది ఇంట్లో వాళ్ళది కాదు. శ్యామ్ హియర్. యా సార్. ఓకే సార్, వెంటనే వస్తాను. ఏంటి సార్? కాల్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్. బషీర్, సార్. డెడ్ బాడీని ముందుగా చూసిన 4 వాంగ్మూలాలు నిజమా కాదా అని తెలుసుకోవాలి. సార్. అరవింద్, సార్. సంఘటన జరిగినటువంటి ఇంటికి చుట్టుపక్కల రాక్ శాండ్ టెస్ట్ చేయాలి. సార్. బై ద టైం రాజీవ్ నువ్వు గ్రామంలో ఉన్న కొంతమందిని ఇన్వెస్టిగేట్ చేసి విషయాలు తెలుసు. ఎస్ సార్. స్పెషల్లీ మోహన్, రమ్య అండ్ హర్ ఫ్యామిలీ. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దెమ్. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఆత్మహత్య లెటర్లో నాకు అనుమానం ఉంది అని నేను చెప్పింది నిజమైంది. ఇంకా మీరు మా చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నించకండి. హ్యాండ్ రైటింగ్ లో తేడా ఉందంటే దానికి అర్థం ఇంకెవరో రాశారనే కదా. అలాంటప్పుడు మోహన్ కుమార్ నిరపరాధనే కదా. ఆ లెటర్ లోని హ్యాండ్ రైటింగ్ రమ్యదేనని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు కదా. అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ తప్పు చేశారన్న మీ ఉద్దేశం? నో సార్, వారు ఎటువంటి తప్పు చేయలేదు. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ చెప్పింది నిజమేనంటూ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఫోర్జరీ చేశారంటుంటే ఇది ఎలా కుదురుతుంది? ఆ లెటర్ చూసి నాకు కలిగిన కొన్ని అనుమానాలు మీతో చెప్తాను. జస్ట్ అ మినిట్ సార్. రమ్య రాశారు అని చెప్పబడుతున్న ఆత్మహత్య లెటర్ ఇది. భర్త బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రమ్య ఈ లెటర్లో రాశారు. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎందుకోసం చేసుకుంటున్నారో, దాని కారణాలు ఏమిటి అని వివరంగా లెటర్లో రాస్తారు. ఈ లెటర్లో వివరణ ఉంది, కానీ పూర్తిగా లేదు సార్. దిస్ లెటర్ ఇస్ టూ షార్ట్. మరి చచ్చిపోవాలనుకునే వాళ్ళ నవల్స్ రాస్తారా? మిస్టర్ శ్యామ్, అన్ని డీటెయిల్స్ రాయాలని రూల్ ఏం లేదుగా? లేదు సార్. ఈ బుక్ లో రాసినటువంటి పద్ధతి, ఇందులోంచి ఒక పేజీని ఎగ్జాంపుల్ కోసం తీశాను. దిస్ ఇస్ అ హోమ్ సైన్స్ నోట్ బుక్. ఇందులో ఉన్నది పూర్తిగా వెజిటేరియన్ రెసిపీస్. ఇదే విధంగా ఇంకో 2 బుక్స్ రమ్య టేబుల్ మీద కనిపించాయి. ఇందులో ఒక దాంట్లో నాన్ వెజిటేరియన్ రెసిపీస్, మరొక దాంట్లో డెసర్ట్ రెసిపీస్. 3 ఉన్నది ఒకే విధమైన హ్యాండ్ రైటింగ్. ఈ 3 బుక్స్ ని మీరు కాస్త శ్రద్ధగా పరిశీలించాలి. ఈ 3 మీకు ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తోందా? చెప్పండి. నాకు కనిపించింది. Tell me. ఈ ముగ్గురు కూడా మన తెలుగులో నటిస్తున్నటువంటి సూపర్ హీరోయిన్స్ ఫోటోలే కదా. సంఘటన జరిగిన ఇంట్లోనూ రమ్య పుట్టింటిలో ఉన్న పుస్తకాలని పరిశీలించగా నాకొక విషయం అర్థమైంది. ఊరికినే. చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉన్న రమ్య తన బుక్స్ ని ఎంతో శ్రద్ధగా ఉంచుకుంటుంది అని. అదే గనక నిజమైతే మరణం సంభవించిన ఇంటిలోంచి తీసిన ఈ పుస్తకం మాత్రం, ఆత్మహత్య లెటర్ రాసి ఉంచిన ఈ పుస్తకం మాత్రం ఎందుకు ఇలా మడిచి ఉంచారు? ఇట్స్ అ ఫోల్డింగ్ మార్క్ అండ్ ఇట్స్ ఫ్రెష్. ఈ అనుమానమే ఆ లెటర్ గురించి ఇంకాస్త తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపించింది. అండ్ ఐ హావ్ గాట్ ఇనఫ్ ఎవిడెన్స్ టు క్లారిఫై మై డౌట్స్. సూసైడ్ నోట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, ఈ బుక్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకటే అన్నది నిజమే. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎటువంటి తప్పు చేయలేదు. బట్ ఈ బుక్స్ రమ్యవి కావు, అదే విధంగా హ్యాండ్ రైటింగ్ కూడా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇవి చనిపోయిన రమ్య రూమ్ లో దొరికిన పుస్తకాలే కదా. అవును, కాదని నేను చెప్పలేదు కదా సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే రమ్యకి వివాహం అయ్యింది. తను హోమ్ సైన్స్ చదవడానికి అసలు వెళ్ళనే లేదు. సాధారణంగా హోమ్ సైన్స్ చదవడానికి ఇష్టం లేని అమ్మాయిలకి ఒక రకమైన అలవాటు ఉంటుంది. అది మిగతా వారి నోట్బుక్స్ తీసుకొచ్చి అది చూసి రాయడం. ఒకవేళ ఆ రకంగా తీసుకొచ్చిన నోట్బుక్స్ అయ్యిండొచ్చుగా ఇవి. మన బ్యాడ్ టైం ఏమిటంటే ఈ బుక్స్ లో పేరు కూడా లేదు. ఇది ఈయన ఊహాగానం మాత్రమే. నో, ఇవి నేను రమ్య వాళ్ళ పుట్టింట్లోంచి తీసినటువంటి తన నోట్బుక్స్. ఈ బుక్స్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, రెసిపీస్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ 2 వేరు సార్. శ్యామ్, నీ ఉద్దేశం ఏమిటి? వెరీ సింపుల్ సార్. ఏదో అంతుపట్టనే కారణం కోసం రమ్య ఆత్మహత్య చేసుకుంది.
మరి ఈ నిందను మోహన్ కుమార్ పైన వేయడానికి ఎవరికి ఏ అవసరం ఉందో తెలియలేదు. హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయగల తెలివైన వాళ్ళు మన దేశంలో ఉంటూ ఉండగా ఇదేమీ వారికి అసాధ్యమైన కార్యం కాదు. కానీ రమ్య హ్యాండ్ రైటింగ్ అనుకుని ఈ రెసిపీ బుక్స్ ఆధారం చేసుకుని వారు రాయడమే వారు చేసినటువంటి తప్పు. ఏదో తప్పు చెప్తున్నాడు. వాడు తెలివైన వాడండి. సార్ సార్ నా మాట వినండి. నోర్మయ్, నాకు ఇంకేం చెప్పొద్దు. ఈ శాస్త్రి నాకు జరగాల్సింది. చూడండి, నేను చెప్పింది నిజమేనని నిరూపిస్తాను. మీరు నా మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా వెళ్ళండి. నాయనా చంద్రశేఖర, ఆ? నన్ను ఏ మాత్రం బ్రతకనివా? మీరేం దిగులు పడకండి. ఫోర్జరీ లెటర్ ఎవడు రాశాడో వాడు కనిపెట్టే లోపుగానే నేను అన్ని కనిపెట్టి తీరుతాను. నువ్వు నన్ను బ్రతకనిచ్చేలా లేవు గాని ఇన్వెస్టిగేషన్ ఆపే. ఇక నువ్వు ఈ కేసు విషయంలో గనక తల దూరిస్తే రౌడీలు పిలిపించి నీ కాళ్ళు చేతులు నరికేస్తాను. కాళ్ళు బతుకుంటే బలసాకైనా తినచ్చు దేవుడా.